యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు అందరం కలిపి చదువుకుందాము. పేజీ సంఖ్య పాత నిబంధనలో 428. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల, నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, పాపము నీ చేతిలో ఉన్నట్టు చూచి నీవు దాన్ని విడిచిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల, నిత్యముగా నిర్దోషిపై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనిదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా నుండు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. మనం చదువుకున్న ఈ లేఖన భాగం యోబుకి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళ స్నేహితుల్లో జోఫరు అనే ఆయన పలికిన మాటలు. జోఫరు అనే ఆయన యోబు పట్ల కలిగిన అవగాహన అయితే కరెక్ట్గా లేదు, కానీ అంటే యోబు జీవితంలో దుర్మార్గత ఉంది, అందుకనే అతను శ్రమ అనుభవిస్తున్నాడు అనే భావంతో జోఫరు చెప్పాడు. యోబు దేవుడే చెప్పాడు యోబు గురించి, యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితం కలిగిన వాడు. అయితే మనం జోఫర్ చెప్పిన ఈ సలహా యోబుకైతే సరిపోదు, కానీ జనరల్గా ఈ మాట నీ జీవితంలో దుర్దశని నువ్వు అనుభవిస్తూ ఉంటే, నీ జీవితం గడ్డు పరిస్థితిలో ఉంటే, చీకటి కమ్మినను అని ఉంది ఇక్కడ. అంటే చీకటి అంటే చాలా నీ లైఫ్లో చాలా బాధ ఉంటే జోఫరు చెప్పి సలహా మనకు పనిచేస్తుంది. ఏం చెప్తున్నాడు ఆయనంటే, చదవండి 1:13. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల, నీ చేతులు దేవుని వైపు చాపిన యెడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన యెడల. ఇది ఇంపార్టెంట్. నీ జీవితంలో పాపము ఉంటే, మన జీవితంలో పాపం ఉంటే, దాన్ని నీవు గమనించుకొని దాన్ని విడిస్తే, మనం జనరల్గా భావించేది ఏంటంటే, స్వనీతిని బట్టి నేనేం పాపం చేశాను, నేను ఎవరినన్నా అన్యాయం చేశాను అని ఒక కోణంలో ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మరో కోణంలో సింపుల్గా వాళ్ళు గర్విష్ఠులై వేరే వారిని తప్పు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేమన్నా పాపం చేశానని అంటూనే కొద్దిగా సమయం, 1 గంట అయితే అబద్ధాలు చెప్పటం, పక్కనాల మీద చెడుగా మాట్లాడటం, ఇలా చేసే వాళ్ళని మనం చాలా మంది చూస్తాం. పాపం అంటే నేనేమో తాగుబోతున్నా, వ్యభిచారం చేశానా, చంపానా, అరాజ్ చేశానా, ఇదే కాదు. ప్రతి మానవుడు కూడా పాపస్థితిలో ఉన్నాడు, ఏ భేదం లేదు. నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని, నీ జీవితంలో పాపం ఉందని నీకు దేవుడు చెప్తా ఉంటే, నీ జీవితంలో మంచి రోజులు వెలుగు చూడాలంటే పాపము నీ చేతిలో ఉండగా దాన్ని నువ్వు విడిచిన యెడల. అయితే జనరల్గా మనం అనుకోవచ్చు,
రేపు నుంచి నేను పాపం చేయనని గట్టి నిర్ణయం తీసుకుంటున్నాను. రేపు నుంచి నేను పాపమే చేయనని నువ్వు కొంచెం గమనించుకుంటే నీ హార్ట్ రేపు నుంచి కొద్దిగా ఎక్కువ చేస్తుంది. అది మన స్థితి. సో నా జీవితంలో ఈ స్వనీతి చాలా ఉండేది, చాలా స్వనీతి. ఈ స్వనీతి గురించి అవగాహన రాకుండా నేను విరవీగుతూ, అంటే పైకి బాగా నేను బతుకుతున్నట్లుగా నాకు అనిపిస్తున్నట్లుగా దాంట్లోనే నేను ఉండి వేరే వాళ్ళను తునీకరించడం, అలాంటి నా పరిస్థితి, నా పాప స్థితిని నేను గుర్తిరగకుండా అంతకుముందు కంటే సంవత్సరాలు పెరిగే కొద్ది పాపంలోనే పడిపోయాను. అది మానవుడి యొక్క పరిస్థితి. నువ్వు నిదానంగా నీ యొక్క హృదయ లోతుల్లోకి వెళ్ళి ఈ రోజైనా, ఇక నీకు ఏంటి నువ్వు ఒప్పుకోకపోతే రేపు ఉంటావో లేదో తెలియదు, ఈ రోజైనా పాపము నీ చేతిలో ఉండగా పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు హాని చేయకుండా ఆయన విగ్రహారాధనలో చూస్తే నువ్వు దాన్ని పాపం అనుకోవట్లా, రేపు వెళ్తావు. ఫస్ట్ అది తెలుసు. రేపు ఆయన ముందు నిలబడి నీకు తెలీదా మానవుడు చేసిన రూపంలో నన్ను తప్పు చూపిస్తావా? ఒకప్పుడు తెలియకపోతే ఓకే. సో విగ్రహారాధన ఇష్టం చాలా, అది ఉంటే చాలు. ఫస్ట్ నువ్వు రావాలి, పాపం నా దగ్గర ఉందని పోనీ అది పక్కన పెట్టు. సో నీ జీవితంలో హృదయ లోతులోకి వెళ్ళి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుకున్నావు, ఎన్నిసార్లు ఒకరిని మోసం చేస్తున్నావు, ఎన్నిసార్లు అనవసరంగా నీకు ప్రమేయం వారి మీద నింద వేసి వాడిని నువ్వు నిందితుడిగా చూపెట్టుంటావు. నిన్ను నువ్వు కట్ చేసుకోవాలి, మంచి అన్నం చూపెట్టుకుంటానికి ఎన్నిసార్లు గర్విష్ఠువై నువ్వు ప్రవర్తించుంటావు. ఇకపోతే ధన సంబంధమైన విషయంలో ఎన్నిసార్లు ఎవరు చూసి వచ్చాడని దేవునికి భయపడకుండా మనుషుల యొక్క తెలివిని వాడి ధనాన్ని నువ్వు సంపాదించుంటావు. అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా. ఒకసారి ఆలోచించి ఈ పరిస్థితి అంతా నీలో ఉన్న పాపాన్ని చెప్తాము. సో నీవు దుర్దశలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. నేనేం దుర్దశలో ఉన్నాను? నేను మంచి చదువుకున్నాను, బాగా ధనవంతుణ్ణి. నేనేం దుర్దశలో ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. నువ్వు చాలా దుర్దశలో ఉన్నావు. నీ ధనవంతుడు నీకు శ్రమ. నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే నీ ఆత్మ పాతాళానికి నరకం వెళ్ళే దారిలో ఉంది. సో ఇక్కడ రక్షణ లేని వారు ముఖ్యంగా పాపము నీ చేతిలో ఉంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిందే దాన్ని విడిస్తానికి ప్రయత్నించి నీ వల్ల కాదు. యేసుక్రీస్తు నిన్ను పాపం నుంచి క్షమించి దాని యొక్క ప్రభావం నుంచి శక్తి నుంచి విడిపిస్తానికి కలువరి సెలవులో నీ పాపానికి ఆయన శిక్ష భరించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3 దినాలు తిరిగి లేచాడు. నువ్వు పశ్చాత్తాపడి ఈ సమయాన్ని ప్రభువా పాపినైనా నన్ను క్షమించు అని ఆయన వైపు నీ చేతులు ఎత్తి ప్రార్థన చేసి క్షమాపణ వస్తుంది. ఇప్పుడు నీకు పాపం అంటే ఏంటో చెప్తాడు ఆయన. అలా కాకుండా నువ్వు సమయం వృధాగా పోనించుకుంటూ ఏదో వింటున్నానులే సరిపోతుందిలే అనుకున్నా ఉంటే జాగ్రత్త, నిత్య నరక అగ్నిగుండం నీ ఆత్మకు గుర్తుపెట్టుకో. అంతేకాదు ఈ జీవితంలో కూడా నువ్వు దాని యొక్క పర్యవస్థానాన్ని అనుభవిస్తావు. దుర్దశ ఎందుకిదంతా నీ చేతిలో పాపాన్ని విడిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, గుడారం అంటే శరీరం అని ఒక భావం, లేకపోతే నీ ఇంట్లో అని. ఇక్కడ
యోబుకి చెప్తుంది, నీలో అని, నీలో దుర్మార్గత ఉంటే దాన్ని కొట్టివేయటమంటే తీసేసమంటే మన వల్ల కాదు, ప్రభు దగ్గర ప్రయాసపడాలి. అలా చేస్తే నీకు చాలా మేలు ఉంది. ఫస్ట్ నీవు దేవుని దృష్టిలో నిర్దోషి అవుతావు, నీ నిర్దోషివై సంతోషిస్తావు. ఆ తర్వాత భయం ఉండదు, నిర్భయుడు వై. పాపం చేసే వాళ్ళకి చాలా భయం ఉండదు, లోపల కప్పు పెట్టుకుంటాం, కానీ చిక్కినప్పుడు వచ్చే సమస్య నీకు దెబ్బలే కాదు. సో కొన్నిసార్లు నేను చిన్న పాపం చేసి ఏం చిక్కానులే, ఎవరో చిక్కానులే అని నువ్వు కుతంత్రాలు, అపవాది చేసే కుతంత్రాలు వింటూ ఉండొచ్చు. అది పెరిగిపోయి 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 సడన్గా అది బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు, భయము కలుగుతుంది నీకు. ఇలా ఆ పరిస్థితి రాకమునుపు నీలో, నీ గుడారంలో దుర్మార్గతని క్రీస్తు వైపు చూసి, ప్రభువా నాలో చాలా దుర్మార్గం ఉంది, నన్ను క్షమించు అని అడిగితే నీకు పాపం నుంచి క్షమాపణ, విమోచన కలుగుతుంది. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానికి ప్రభు సహాయం చేస్తాడు నీలో ఉండి, పరిశుద్ధ ఆత్మతో. అలా చేస్తే మనకు భయం ఉండదు. కానీ నువ్వు రక్షించబడినా కూడా నీకు ఇంకా అవగాహన లేకుండా కొంతమంది ఊరిని పైకి దేవుని నమ్ముకున్నామని అంటూనే దొంగ లెక్క చూపెట్టడం. చాలా మంది ఉన్నారు, జాగ్రత్త. ఊరిని బాప్టిజం తీసుకోవడం అంటే అవగాహన, పశ్చాత్తాపం లేకుండా తీసుకునే విధానం కాదు. చాలా జాగ్రత్త. వారి వలన దేవుని నామం దూషించబడతా ఉంది. పశ్చాత్తాపడి అప్పుడు నీకు లోతుగా ప్రభువు నీ పాపాన్ని చూపెడతా ఉంటాడు. ఏంటి పరిస్థితి ఏంది, ఏంటి ఈ చేసే విధానం ఏంది, ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు అవగాహన వస్తుంది. అంతకుముందు నువ్వు మాట్లాడచ్చు, ఎవరు చూసి వచ్చాడు అని, మాట్లాడలేవు. అది నువ్వు పశ్చాత్తాపడిన దానికి నిదర్శనం. దేవుడు చూస్తున్నాడు అనే దేవుని భయం నీలోకి వస్తుంది. సో మనకి పాపం లేకపోతే భయం ఉండదు. ఆ తర్వాత నీవు స్థిరపడి ఉండు. మన జీవితంలో నిదానంగా బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, నిజమైన బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతకుముందు అన్యాయం చేసి సంపాదిస్తున్నావు అనుకో, అది బ్లెస్సింగ్ కాదు నీకు, అసలు బ్లెస్సింగే కాదు అది నీకు. ఎందుకంటే ఈ లోకపు నటనంతా రేపు నువ్వు చేసినంత తీర్పులోకి వస్తుంది. ఏది బ్లెస్సింగ్ అంటే నువ్వు న్యాయంగా, నీతిగా సంపాదించింది కొంచెమైనా కానీ కంటిన్యూస్ గా ఉంటుంది, అది కాన్స్టెంట్ గా పెరిగిపోతూ ఉంటుంది. అది నీ బ్లెస్సింగ్. ఆ తర్వాత మనం చూస్తే నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరచెదవు. ఒకప్పుడు పాపంలో ఉండి ఏంటబ్బా ఇది అని హృదయంలో నెమ్మది లేకుండా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ రోజు కనిపోతాయి. నిశ్చయముగా నీవు నీ యొక్క దుర్దశ, ఆ బాధపడుతున్న జీవితాన్ని ఇక నీ దగ్గరికి అది అసలు ఆ లైఫ్ రాదు, మరచెదవు. ఎట్లా అంటే పోలిక చెబుతున్నాడు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకునేదవు. దాటిపోయిన నీళ్ళు ఇంక మళ్ళా రావుగా, పల్లంలోకి వెళ్ళి అవే పోతా ఉంటాయి. ఆ లైఫ్ అంతా నీకు బ్యాకే ఉంటుంది, కానీ మళ్ళా నీ లైఫ్లోకి రాదు దోష. ఎప్పుడు నువ్వు పాపంలో ఉన్నావని గమనించుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను క్షమించు అని యథార్థంగా ఒప్పుకుంటే ఫస్ట్ నీకు క్షమాపణ వస్తుంది. పాపం యొక్క డెఫినేషన్, నిర్వచనం నీకు తెలుస్తుంది. ప్రభువు నీలో ఉండి పాపం గురించి చెప్తూ జాగ్రత్తగా నడువు అని సహాయం చేయటం వలన మొట్టమొదటిగా నీకు ప్రభు దృష్టిలో నిర్దోషం అయిపోతావు. నీకు శిక్ష ఉండదు, నరక శిక్ష ఉండదు. అది ఆయన ప్రేమ, కనికరం. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ లోకంలో కూడా నువ్వు చాలా బాధపడ్డావుగా, ఏంటి భయం, ఎవడు పట్టుకుంటాడు,
మనశ్శాంతి ఉండదుగా. ఇప్పుడు లైఫ్ నిదానంగా నీ దుర్దశ మరుస్తూ నువ్వు భయం లేకుండా జీవిస్తూ ఆ బ్లెస్సింగ్స్ చీకటి నుంచి వెలుగులోకి నడుస్తూ ఉంటావు. అది వెరీ బ్యూటిఫుల్ లైఫ్ అని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించదని చెప్తున్నాడు. నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు చూస్తే చాలా చీకట్లో ఉంటాం. ఆ తర్వాత లైన్ చూడండి, మనకి తెలుస్తాను. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండదు. ఒకప్పుడు చీకట్లో ఉన్నా కానీ నువ్వు ఈ రోజైనా నీ పాపం యొక్క స్థితి ప్రభు నీకు చెప్తే ఉదయం కఠినం చేసుకో. ఫస్ట్ డంబాలు ప్రవర్తించవాక. నువ్వు చేయాల్సింది ఏంటంటే తగ్గించు. ఇప్పుడు డంబాలు చూపించు, నువ్వు తెలియకుండా ఏముందిలే. చిన్నపిల్లలు రక్షణ పొందిన వారి పెద్దలకు చెప్తా ఉంటే కొంతమంది ఏం చెప్పొచ్చావు, ఇక్కడ పనిచేస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తావు చూడు, వణుకుతావు. అందుకొని చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా నీలో పాపం ఉంటే ఒప్పుకుందని ప్రభు దగ్గర క్షమాపణని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు చీకటి జీవితం ఉన్నా కానీ ప్రభు చెప్తున్నాడు, మధ్యాహ్నం వెలుగు వలె అవుతుంది లైఫ్. తర్వాత మనం చూస్తే మనకు ఒక నిరీక్షణ ఉంది. నమ్మకము నాకు ఆస్పదం కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండు. ఇందాక భయం లేదన్నాడు, ఇదే మాట. ధైర్యం వచ్చేస్తుంది. ఈ జీవితంలో అపవాది శోధిస్తూ నీ భక్తికి ఒక పరీక్షలాగా వచ్చే సమయం ఏర్పడచ్చు. అది శ్రమలాగా అనిపిస్తుంది నీకు. ప్రభు నిన్ను విడవడు. వన్స్ రక్షణ పొందిన తర్వాత నీలో ఉంటూ ఆయన మరలా వచ్చి తన రాజ్యంలో చేర్చుకున్నట్లుగా నేను తీసుకెళ్తాడు. అక్కడ కూడా నీతో ఉంటాడు. ఇది నమ్ము. దీన్ని పొందుకున్న వాళ్ళను చెప్తాను, నా నమ్ము. నీకు తెలియదు, నువ్వు చెయ్యి. నీలో ప్రభు సంతోషంతో నింపుతాడు. ఇది నిజం. బయట పరిస్థితుల్లో చిక్కుకొని ఆలోచిస్తూ పాత జీవితంలో ఏంటబ్బా ఏదో చెప్తున్నాడు అనుకోవాక, కాలము ఉదాహరణగా పోనిస్తూ సమయం గడపవాక నమ్ము. ప్రభు పిలుస్తున్నాడు. ఎన్నాళ్ళు లోకము దాని ఆశ గతించిపోతా ఉంది. నువ్వు వెళ్ళాల్సిన ప్లేసు ప్రభు దగ్గరికి. కనుక పద్ధతి ఉంది. నీ పాపాన్ని ప్రభు ముందు ఒప్పుకో, లేకపోతే నువ్వు నిత్య నరకాత్మ ప్లేస్కి వెళ్ళిపోతావు. జాగ్రత్త పడు. చాలాసార్లు ఈ మాట వింటున్నావు. దగ్గర దాకా వచ్చిన మాటని ఊరిని పాలించుకోవాలి. దాంతో పాటుగా మనకి ఈ జీవితంలో కూడా మనకి ధైర్యము, నిరీక్షణ. కింద చూస్తే మనం సురక్షితంగా పండుకున్నాం, చక్కగా నిద్రపోతాం. పాపంలో ఉన్నావా, నీకు నిద్రే పడదు. నేను ఎవరో చిక్కుతాను ఏంటి అని చాలా భయపడుతుంది. హ్యాపీగా నిద్రపోతావు, సురక్షితంగా నిద్రపోతావని చెప్తూ ఏ భయం లేకుండా పండుకుంటావు. 19 అనేకులు నీతో విన్నపములు చేసేద్దరు. ఇక ప్రభు చెప్తున్నారు, మన దగ్గరికంట వేరే వాళ్ళు కూడా వచ్చి విన్నపములు అంటే మనం అడుగుతారు, సహాయం అడుగుతారు. అలా నిన్ను బ్లెస్ చేసి నిన్ను వేరే వాళ్ళు కూడా బ్లెస్సింగ్ లోకి నడిపిస్తారు. ఈరోజు రక్షణ లేని వారు ముఖ్యంగా పాపం మీ చేతిలో ఉంటే దాన్ని లేట్ చేయవాక. చాలా మంది ఏంటంటే తెలుస్తూ ఉంటుంది, ప్రభువులు కూడా అడుగుతూ ఉంటారు, బాప్టిజం తీసుకుంటానికి వెల్కమ్ చేస్తూ ఉంటాం. భయపడవాక. దేనికి భయపడుతున్నాము? మనుషులుగా రేపు ఆ మనుషుల నుండి వస్తారా? రాదు. మనుషులు వస్తారు. నీ పిల్లలు వస్తారు అనుకుంటున్నావా? లేకపోతే నీ స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్స్ వస్తారు అనుకుంటున్నావా? రాదు. వారు కూడా ప్రభువు నమ్ముకుంటేనే, నువ్వు కూడా ప్రభువు నమ్ముకుంటే ఇక్కడ ఉంటారు శాశ్వతంగా.
లేదా వాళ్ళని చూస్తూ నువ్వు కూడా రక్షణ తీర్మానం తీసుకోకుండా బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళు నశించిపోయే ద్వారా కూడా నువ్వు నశించిపోతావు. తర్వాత నీ ఇంట్లో చెడు ఉంటే, నీ లైఫ్ లో చెడు ఉంటే, దుర్మార్గత ఉంటే దాన్ని కొట్టివేసి ఫస్ట్ ఏదైనా కానీ దుర్మార్గత అనేది నీకు కాన్స్టెంట్ గా తెలుస్తూ ఉంటది. రక్షణ పొందిన తర్వాత ఒకేసారి పాపం యొక్క గ్రహింపులోకి రావు అని చెప్తారు. తీసి తర్వాత ఇంకో బ్రైట్నెస్ లోకి వెళ్తుంటావు, మధ్యాహ్న వెలుగులాగా. ఇంకొద్దికి నడిచిన తర్వాత ఏంటిది అనవసరంగా. ఆ తర్వాత ఇది కూడా తప్పు అని చెప్తుంటే ఉండేమట నీకు ఇచ్చిన కృపను బట్టి చేస్తా ఉండు. బ్లెస్సింగ్స్ అనిపిస్తావు, భయం ఉండదు, నెమ్మదిగా నిద్రపోతావు, దేవుని దృష్టిలో నిర్దోషిపోతావు. ఆ పాత దుర్దశ అంతా కూడా పోతుంది. జాగ్రత్తగా ఉండి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.